పోచవరంలోని పాపికొండలు బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు ఆందోళనకు దిగారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం చేరుకున్న పర్యాటకులు ముందుగా బోట్ ఏజెంట్ కార్యాలయంలో టికెట్లు తీసుకుని విఆర్పురం మండలం పోచవరం బోట్ పాయింట్ కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత లాంచీలు లేవని చెప్పడంతో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. సుమారు 200 మంది పర్యాటకులు లాంచీలు వస్తాయని సాయంత్రం వరకు ఎదురు చూశారు. భోజన సదుపాయం లేకపోవడంతో, ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఫుడ్ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేవు. పేమెంట్ అయిపోయింది మాది. మళ్ళీ ప్యాసింజర్స్ కి టూరిస్ట్ రిప్లై చేయడానికి రాదు. అమౌంట్ రీఫండ్ ఏంటి? డబల్ ట్రిపుల్ ఇచ్చినా కానీ మాకు వద్దు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. పని పాట లేకుండా ఏం రాలా. అక్కడ ఖాళీ బోట్ ఉంది కదా అక్కడ నేను బోట్ చూసాను. మన బోట్ ఇక్కడ రావాలి కదా. బోట్ లేదు అక్కడ. 11 కి వెళ్ళింది లేదు సార్, టికెట్లు అమ్మేసుకుంటున్నారు బయట. ఇక్కడ కూడా దొరికినాయి అందరికి.